హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు వంకాయ పిక్కలు అయితే చూపిస్తున్నానండి. నేనైతే వంకాయలు శుభ్రంగా కడిగేసుకుని 2 అవర్స్ అయితే ఎండలో పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత 1 కేజీ వంకాయలకి 1/2 కేజీ చింతపండు తీసుకున్నా. ఇవి ఇందులో ఉప్పు పసుపు వేసి ఈ వంకాయలు చింతపండు కలిపి 2 డేస్ నానబెట్టుకుంటే ఊరుతుందండి బాగా. చూడండి, ఊరిన తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత నేను ఒకసారి కలుపుకుంటున్నా. మళ్ళీ బాగా కలిపేసుకుని 2 డేస్ ఊరిన తర్వాత ఎలా ఉందో చూడండి. చింతపండు అయితే బాగా నానింది. ఊరిన తర్వాత చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం ముందు వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఉప్పుతో నానబెట్టుకున్నాం కదా, మనం ఊరబెట్టుకున్నాము వంకాయలని అయితే. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ చింతపండు మిశ్రమంలో ఉప్పు కారం, వేయించి పెట్టుకున్న మెంతులు కూడా ఇందులో వేసేసుకోండి. చూడండి, ఒకసారి నేనైతే చూపిస్తున్నా. మెంతులు ఈ 3 కలిపి మిక్సీ పట్టేసానండి. చూడండి మనకైతే ఎలా వచ్చిందో, ముద్దలా వస్తుంది. ఎందుకంటే మనం వాటర్ యూజ్ చేయట్లేదు కదా, ముద్దలా వచ్చింది. నాకైతే కారం సరిపోలేదనిపించిందండి. నేనైతే మరి కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీరైతే మన ఛానల్కి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈలోపు అది బాగా కలిసేలోగా మనమైతే ఒక బాండీ పెట్టేసుకుని తాలింపులు అయితే వేసుకుంటున్నాము. నాకైతే పప్పులు ఇష్టం లేదు, వంకాయ పికిల్లో పప్పులు వేసుకోవడం. అయితే నేను వచ్చేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా ఫ్లేవర్ కోసం మెంతులు కూడా యాడ్ చేసుకున్నానండి. మెంతులు అయితే ఆల్రెడీ మనం పికిల్లో వేసాం కనుక ఆప్షనల్ అండి. నాకైతే మెంతిపిండి ఫ్లేవర్ ఇష్టం కనుక నేనైతే యాడ్ చేసుకున్నా. చూడండి, బాగా వేయించేసుకుని మీరైతే లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి. చూడండి, నాకు కారం సరిపోయింది అనిపించలేదు, కొద్దిగా యాడ్ చేసుకున్నా. కారం సరిపోలేదు అనిపించింది, అందుకే కొంచెం అయితే యాడ్ చేసుకున్నా మళ్ళీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈలోపు మనకైతే తాలింపులు రెడీ అయిపోయినాయండి. ఈ తాలింపులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, అసలు చూడడానికి ఎంత టేస్టీగా ఎమ్మిగా కనిపిస్తుందో. మీరు సిరి ఏంజల్ ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏ పికిలైనా సరే మనం కలర్ఫుల్గా ఉంటే మనకి తినాలనిపిస్తుంది. అందులోని ఇప్పుడు సీజన్ బట్టి మనకు కొంచెం కారంగా తినాలనిపిస్తుంది కదా, చల్లగా ఉన్నప్పుడు. చూడండి, వంకాయ పిక్కలు అయితే రెడీ. సూపర్ టేస్టీ, ఎమ్మీ. మీరైతే లైక్ చేయడం మర్చిపోవద్దు.